సేవలను మరవకుండా అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం మోహన్ రెడ్డి, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు భరత్ కుమార్లు అన్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేరువేరు సమావేశాల్లో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందించడానికి కారణమైన మహానీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని, ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్, సీనియర్ నాయకులు రాజశేఖర్, ముత్యం రాజన్న, సుధాకర్ నాయక్, బాపన్న, అంబేద్కర్ సంఘం వివిధ సంఘాల నాయకులు ఇందయ్య, ప్రభుదాస్, రాజేశ్వర్, ఫజల్ ఖాన్, రమేష్, భాస్కర్ గౌడ్, చంద్రయ్య, ఇసాక్, రజాక్, మౌలానా తదితరులు పాల్గొన్నారు. దేశంలో గొప్ప ఉన్నత విద్యావంతుడిగా, సంఘ సంస్కర్తగా, మరి వారు పేదరికం నుండి ఎదిగి భారతదేశ రాజ్యాంగాన్ని రచించే స్థాయికి తన మేధస్సు ద్వారా, తన చదువుకున్న చదువు ద్వారా ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. వారు ఏదైతే చిన్నతనంలో మరి అవమానాలకు గురైండో ఆ అవమానాలు ఈ దేశ ప్రజలు భవిష్యత్తులో గురి కావద్దని భారత రాజ్యాంగంలో మరి అనగారిన పేద మధ్యతరగతి ప్రజలకు జీవితంపై స్వేచ్ఛనిచ్చి మరి ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాజ్యాంగంలో హక్కులు ఇచ్చిన గొప్ప ధీరుడు, ధైర్యవంతుడు, భారతదేశం కాక ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందినటువంటి మహామేధావి. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలు దేశ తలరాతను మార్చడానికి ప్రతి ఒక్క పేద ధనిక అనే భేదం లేకుండా ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరునికి ఓటు హక్కిచ్చి దేశ పరిపాలనలో వాళ్లకు వాటా ఇచ్చినటువంటి మహానుభావుడు. వారు జీవించిన ఉన్నంత కాలము ఈ పేద అట్టడుగు మధ్యతరగతి వర్గాలకు ఎనలేని సేవలు అందించి మరి భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు కానుకగా ఇచ్చి తన ఆలోచనను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అలాంటి మహానీయుడు ఈ దేశం ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా పరమపదించి మరి ఎన్నో ఏళ్లు గడుస్తున్నది. కాబట్టి ఆ యొక్క మహనీయుని వర్ధంతి సందర్భంగా జన్నారం మండల కేంద్రంలో మేమందరం కలిసి, అన్ని వర్గాల ప్రజలను కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భవిష్యత్ తరాలలో రాబో రోజుల్లో భారత రాజ్యాంగం ఈ భారతదేశానికి మరి బలమైనటువంటి గ్రంథము. ఆ రాజ్యాంగం ద్వారానే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని మేమంతా భావిస్తూ ఉన్నాం. రాజ్యాంగం రచించినప్పుడు కూడా అంబేద్కర్ గారు అదే కలలు కన్నారు. కాబట్టి ఆ కళలను నిజం చేయడానికి మనమంతా మరి అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండలంలోని ప్రతి ఒక్క నాయకునికి, దళిత సంఘాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్.